నల్గొండ జిల్లాలో సుభాష్ పాలేకర్ సహజ వ్యవసాయ విధానాలపై సదస్సు జరిగింది. సస్యశ్యామలం పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా రైతులు హాజరయ్యారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలు కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ లేకుండా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. ఇది నా వ్యవసాయ క్షేత్రం ఒక జీవ వైవిధ్యం గల వ్యవసాయ క్షేత్రం. ప్రతి సీజన్లో లభించే పండ్ల మొక్కలు నా క్షేత్రంలో ఉన్నాయి. నా వ్యవసాయ క్షేత్రంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఎలాంటి వ్యవసాయ వ్యర్థాలను, అంటే వ్యవసాయంలో వచ్చేటటువంటి చెట్ల కొమ్మలు, ఆకులు, రెమ్మలను వేటికి కూడా నేను నిప్పు పెట్టను. అవి సహజంగా కుళ్ళిపోయి అవే కంపోస్ట్గా తయారయ్యి మొక్కలకు అవే ఆహారాన్ని అందిస్తాయి. నా హార్వెస్టింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే, నాకు ఎంత ఆ రోజుకు అవసరమే అంతే నేను పంటను కోసుకుంటాను. మిగిలిన పంటను పశుపక్షాదులు అవే స్వీకరిస్తాయి. సో ఇట్లా వైవిధ్యభరితంగా ఉంటూ ఆరోగ్యకరమైనటువంటి పంటలను పండిస్తున్నాను. ఎందుకంటే నేను పురుగు మందు కొట్టాను. ఎప్పుడైతే పురుగు మందు కొట్టట్లేదో వాటికి సహజమైన వాతావరణం నేను కల్పించగలుగుతున్నాను. కాబట్టి నా వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నేనే మొక్కలు నాటాల్సిన అవసరం లేదు. పశువులు, పక్షులు, ముఖ్యంగా పిట్టలు ఏవైతున్నాయో ఎక్కడెక్కడి నుంచో అవి వాటి పండ్లను భుజించి తీసుకొచ్చి నా క్షేత్రంలో వేస్తున్నాయి. అవి మంచిగా ఏపుగా మొక్కలుగా పెరుగుతున్నాయి. సో నేను నాటాల్సిన అవసరం లేకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగానే మొక్కలకు పెరిగే నేలను నేను ఇవాళ తయారు చేయగలిగాను. సో దాంతో నాకు నా వాతావరణం ఏదైతుందో చక్కగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 5 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం ద్వారా నవారా అనే రైస్ కానీ, నిన్న మొన్న వానాకాలం నుంచి బహురూపి అనే పంట కూడా పండించాను. మార్కెట్లో అంతా కూడా కల్తీ జరిగిపోతుంది. కల్తీ పరంగా ప్రాబ్లమ్స్ ఇవ్వాలి, రోగాలు పెరిగి హాస్పిటల్ బిల్లు పెరుగుతున్నాయి తప్ప మన ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇవన్నీ గ్రహించి ఒక 5 సంవత్సరాలుగా నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విజయరామ్ గారు చెప్పే సలహాలు పాటిస్తూ ఆ రకమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించే దిశగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర కీలకమని వివరిస్తూ గో ఆధారిత వ్యవసాయం, దాని ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహజ విధానాల్లో రైతులు పండించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, ఒక 5 ఏండ్ల నుండి చేస్తున్నామండి. మేము ఫస్ట్ సారి కుంకుమ పువ్వు పెట్టినప్పుడు అరెకరానికి 5 క్వింటాల రైస్ వచ్చిందండి. మళ్ళీ వెనకసిరి మళ్ళీ బహురూపి పెడితే 7 క్వింటాల రైస్ వచ్చిందండి. ఈ విత్తనాలకు పురుగులు గిట్ట ఆశించండి. పాటుగా నిమ్మ చెట్లు ఉన్నాయండి, 130 చెట్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి నిమ్మ చెట్లను దాస్తున్నానండి. మళ్ళీ మధ్యన మినుములు వేస్తుంటానండి, పెసాలు వేస్తుంటాను, నువ్వులు వేస్తుంటానండి. జీవామృతం తయారు చేసి దాన్నే పొలంలో ఎక్కువ వారిస్తానండి. నిమ్మ చెట్ల గిట్ట అదే పోస్తుంటానండి. అప్పుడప్పుడు పెంట గిట్లా కుట్టింది ఉంటుంది కదా, 6 నెలలు మక్కినాక మళ్ళీ దాన్ని చెట్లకి వేస్తుంటానండి. ఇంత ముందుకు ఇప్పటికి తేడా ఏంటంటే, గత మన తాతల నాటు, అమ్మ నాన్నల నాడు వ్యవసాయంలో ప్రతి ఒక్కరు కూడా పశువులు వాటి పేడతోటి ఉపయోగించే పంట పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా కెమికల్కి అలవాటు పడ్డారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్తో ఒక 10-15% మారిరు, దాన్ని ఆర్గానిక్ సైడ్ వస్తున్నారు. కానీ ఇంకా కూడా అవేర్నెస్ వచ్చి ఆర్గానిక్ సైడ్ రావాలని కోరుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కొంతవరకు గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుచున్నాను. రైతులందరూ ఈ వ్యవసాయం వైపు రావటానికి ఒక బలమైన కారణం, భూమి తాపానికి గురవుతుంది. 2 సూక్ష్మ పోషకాలతో లేమితో బాధపడుతున్న మనుషులు, సూక్ష్మ పోషకాలు లేని ఆహారం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళు. దీనికోసం సుభాష్ పాలేకర్ కృషిని విస్తృతంగా దీన్ని అవగాహన కల్పించటానికి రాబోయే కార్యక్రమానికి బదులుగా ప్రతి జిల్లా, ఇలా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా తిరగటం గత 5 నెలల నుంచి జరుగుతుంది. ఆ క్రమంలో నల్గొండలో జరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలో ఉంది అంటాకి ఇదే నిదర్శనం. నగరంలో చాలామంది 25,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మన 2 ఎకరాల పొలంలో ఈ ఫైల్యూర్ చేసుకుంటే తక్కువగా 30 లక్షల రూపాయలు వస్తుంది 3 పూట్ల తినగా. ఇలా గ్రామాల్లోకి మళ్ళీ యువకులు రావాలి, ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సహజ సాగు విధానాల విస్తరణతో ఆరోగ్య పరిరక్షణతో పాటు నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు ఈ విధానాలను ఆచరించాలని నిపుణులు కోరుతున్నారు.